ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో హిట్లర్ వాజ్ ఏ ఫుట్ సోల్జర్. హీ వాజ్ బిట్ విజువల్లీ ఇంపేర్డ్ అండ్ కొంచెం సైకలాజికల్ గా కూడా డిస్టర్బ్ అయితే షాక్ ట్రీట్మెంట్స్ అవి ఇప్పించేసి తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు. ఇక్కడ టిఫిన్ బాక్స్లు అందించిన హిట్లర్ సెకండ్ వరల్డ్ వార్ వచ్చేసరికి కారకుడు అయిపోయి 4 కోట్ల మంది చనిపోవడానికి ప్రధాన కారకుడు అయిపోయాడు. ఒక 10x10 రూమ్లో లేకపోతే 20x20 రూముల్లో ఒక చాంబర్ చేసేసి దాంట్లో ఒక 500 మందిని లోపల కుక్కి పైనుంచి గ్యాస్ రిలీజ్ చేసేవాడు. గ్యాస్ చాంబర్స్ హోలోకాస్ట్ అని చెప్పి నెట్లో కొట్టిన వస్తుంటది మనకి. ఒకప్పుడు ఆల్మోస్ట్ పిచ్చోడు ఇతను అని చెప్పి షాక్ ట్రీట్మెంట్ తీసుకున్న వ్యక్తి ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమవుతుంది. సెకండ్ వరల్డ్ వార్ వచ్చారు 4 కోట్ల మందిని చంపేంత వరకు నిద్రపోలేదు. వాడి ఇంటర్నల్ వరల్డ్ హ్యాస్ బీన్ డిజైన్ లైక్ దట్. వాడు ఎమర్జ్ అయిన వాడి ప్రాసెస్, వాడు అధికార పీఠం మీద కూర్చున్న తర్వాత బట్ ఎవ్రీ మినిట్ ఈ ఫీల్స్ ఇన్సెక్యూర్ దట్ ఎవడన్నా నాలాగా వచ్చి నన్ను డిసైడ్ చేసినేమో. కాబట్టి 0.01% వీని పట్ల అవిధేయతగా ఎవడన్నా కనబడింది అంటే కదా వాడు నాట్ రెడీ టు స్పేర్ హిమ్.